శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీనరాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభమై ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే, ద్వితీయ స్థానంలో శుక్ర సంచారము అలాగే బుధ సంచారము మాత్రమే బాగున్నట్టుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు కదండి. అంటే మిగతా గ్రహాలని మనం అనుకూలత చేసుకోవాలి అంటే వాటికి తగిన పరిహారాలు చేసుకోవాల్సిందే. ద్వితీయ స్థానంలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ దాని మీద శని గారి దృష్టి ఏర్పడుతోంది. అలాగే దాని మీద గురువు గారి దృష్టి ఏర్పడుతుంది. మాట వల్లే ఇబ్బందులు ఉంటాయి, మాట వల్లే పనులు అవుతాయి. 2 కూడా మాట వల్లే జరుగుతాయి. కాబట్టి మీ మాట తీరుని చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మాట మధురంగా ఉంటుంది, ధన లాభాలు వచ్చేటటువంటి విధంగానే ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైన అంశం ఏమిటి అంటే, కుటుంబంలో ఎవరికైనా కానీ అవమానం పడేటటువంటి పరిస్థితి, లేదా ఆ కుటుంబ యజమానికి లేదా యజమానురాలికి అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్తే మీరు చాలా వరకు ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలా
అలాగే వారాంతంలో అయితే కొద్దిగా లాభస్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు కాబట్టి కొన్ని అనుకూల పరిస్థితులు వస్తాయి. మరి వార ప్రారంభంలో అయితే మీరు అధిక జాగ్రత్తలతో కూడి ప్రవర్తించుకోవలసినదే. మౌనంగా ఉండడం మంచిది, ఆచితూచి మాట్లాడడం మంచిది. సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీద నిలబెట్టుకోవడంలో కానీ, అలాగే రుణ భారాల విషయంలో గాని, భార్యాభర్తల అనుకూలత విషయాలలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, వ్యాపార రీత్యా గాని, ఏ అంశాన్నైనా తీసుకోండి. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, స్త్రీలైనా, వ్యాపారస్తులైనా, ఏ వర్గం వారైనా ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేని పక్షంలో చాలా చాలా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అవమానాలు, అపనిందలు పడడానికి కూడా అవకాశం ఉంది. అలాగే సంతానం ఎదిరించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య రీత్యా బాలేకపోయినా ఓర్పు పట్టండి. అవమానాల రీత్యా ఏదైనా ఇబ్బందులు కనిపించినా ఓర్పు పట్టండి. ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి లేకపోయినా ఓర్పు పట్టండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. గ్రహాల యొక్క స్థితులు సరైన రాసుల్లో సంచరించకపోవడం వల్ల, అంటే ఆ స్థానాలు అనుకూలత లేకపోవడం వల్ల వృశ్చిక రాశి వారికి పూర్తి అననుకూలంగా ఉన్నది. పరిహారాలు చేసుకొని మనశ్శాంతి పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. పుట్టలో పాలు పోయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ఆరాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు శక్తి ఉన్నట్టయితే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది అని చెప్పి ఉన్నాను కదా. గౌరీదేవికి స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత మనశ్శాంతి కలుగుతుంది. మాతృవర్గ రీత్యా వీలైతే మాతృవర్గానికి అందులో ముఖ్యమైన పెద్దలు ఉంటారు కాబట్టి ఆ పెద్దలకి, అలాగే మాతృమూర్తి గారికి సేవ చేస్తూ కాస్త అండాదండాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధనమే పెట్టాలని లేదు. ధనము ఒకవేళ మీ దగ్గర ఎదుటివారికి పెట్టగలిగినంత స్తోమత లేకపోయినట్టయితే మీరు వర్రీ అవ్వాల్సిన పనేమి లేదు. వారికి కాస్త చేయూతగా ఉండండి. ఏదైనా వాళ్ళు పని చేసుకోలేకపోతూ ఉంటే ఒక స్టిక్ మాదిరి, హ్యాండీ స్టిక్ ఎలాగా ఉపయోగపడుతుందో అలాగా మీరు సహాయకారిగా ఉండండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో డబల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయా, ఎవరన్నా ఆక్రమించుకుంటున్నారా, ఇలాంటివి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అప్పుడు కొనుగోలుకు గాని అమ్మకానికి గాని మీ స్థిర చరాస్తుల విషయంలో నిర్ణయం తీసుకోండి అని మరీ తెలియ చెప్తూ ఉన్నాను. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ముందరికి వెళ్ళాలి. లేని పక్షంలో ఇబ్బంది పడతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.